వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తుంది. సిట్ అదుపులో ప్రస్తుతం సిఐ నాగరాజు మిత్రుడు సురేష్ ఉన్నారు. రహస్య ప్రదేశంలో సురేష్ ను విచారిస్తుంది సిట్. సురేష్ నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టనున్నారు ప్రధానంగా అధికారులు. అయితే ఈ అంశానికి సంబంధించి సాయి కృష్ణ కేసులో సురేష్ కీలకంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం చేసుకోవడం, ప్రధానంగా నాగరాజుతో ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఆరా తీస్తున్నారు. లాకప్ డెత్ పరిణామాలపైన సురేష్ ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఇక్కడ ఒక క్లియర్ కట్ గా ఉన్నటువంటి అంశం, సురేష్ అనేటువంటి వ్యక్తి నాగరాజుకు అత్యంత నమ్మకస్తుడు మరియు నాగరాజు మిత్రుడుగా ఉన్నారు. సాయి కృష్ణను అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో అయినా, లేదా సాయి కృష్ణను పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి సిచ్యువేషన్ లో అయినా, మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో పోలీసుల విధుల్లో సంబంధించి సురేష్ జోక్యం పైన, సాయి కృష్ణ లాకప్ డెత్ కి సంబంధించినటువంటి అంశంలో నాగరాజ్ కు సహాయకారిగా సురేష్ ఉన్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సురేష్ ను ఒక రహస్యమైనటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్లి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎంతకాలంగా నాగరాజ్ తో సంబంధం ఉంది, నాగరాజు ఏ విధంగా పరిచయం అయ్యారు, సో నాగరాజ్ తో ఉన్నటువంటి సంబంధాల అనుసారం రీసెంట్ గా నాగరాజు మూవ్మెంట్స్ కి సంబంధించి సురేష్ పాత్ర ఏ విధంగా ఉంది అనేటువంటి కోణంలో కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే సురేష్ ను ప్రస్తుతం ఒక రహస్యమైనటువంటి ప్రాంతంలో ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సురేష్ కు సిట్ అధికారుల విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, సిట్ అధికారుల సమక్షంలో సురేష్ విచారణ జరగబోతుంది. అసలు సురేష్ పాత్ర ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ అనేటువంటి కేసుకు సంబంధించి ఎంతవరకు ఉన్నటువంటి అవకాశం ఉండొచ్చు, పూర్తి అప్డేట్స్ ఏంటంటే? ఎస్, ఈ కేసుకు సంబంధించి మనం అనేక కోణాలు ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. అయితే అందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఆ రోజు అదే ఏదైతే సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేశారో ఆ లాకప్ డెత్ లో థర్డ్ డిగ్రీ జరగడం, థర్డ్ డిగ్రీ జరిగిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అతని మరణం, ఆ మరణం తర్వాత అతని మృతదేహాన్ని మాయం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు, అంటే సిఐ ఒక్కడే ఈ విషయంలో చేయలేరు అనేటువంటి అంశంలో అందరికీ క్లారిటీ ఉంది. కాబట్టి ఆ తర్వాత ఎవరు మాయం చేసి ఉంటారు అనే దానికి సంబంధించి అందరూ కూడా ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానంగా వినపడుతున్నటువంటి పేరు సిఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ నాయకత్వంలోనే అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్స్ కూడా దీంట్లో పాల్పంచుకున్నారు అనేది కూడా ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. అలాగే ముందు నుంచి కూడా 6 కానిస్టేబుల్స్ కనబడటం లేదు, వాళ్ళ ఫోన్లకు అందుబాటులో లేరు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా వ్యవహరించింది మాత్రం 2 హెడ్ కానిస్టేబుల్స్, జంగం నాని అలాగే అశోక్ అనేటువంటి హెడ్ కానిస్టేబుల్స్, అలాగే సురేష్ కు సన్నిహితంగా నాగరాజుకు సన్నిహితంగా ఉండే సురేష్ అనేటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళే ఆ మృతదేహాన్ని మాయం చేశారనేది సిట్ ముందు నుంచి కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ తాజాగా సురేష్ ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అటు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు అనేటువంటి అనుమానంలో భాగంగా వాళ్ళిద్దరిని ఎవరెవరైతే ఉన్నారో అశోక్ గాని జంగం నాని గాని వీళ్ళిద్దరి కోసం కూడా పెద్ద ఎత్తున గాలింపు జరగడం, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక నా సురేష్ వీళ్ళు అంటే మాయం చేసేటువంటి అంశానికి సంబంధించి 3 దగ్గరే కీలక సమాచారం ఉంది. ఎలాగో సిఐ నాగరాజు విచారణలో నోరు విప్పటం లేదు కాబట్టి వీళ్ళ 3ని విచారిస్తే, తమ శైలిలో విచారిస్తే ఖచ్చితంగా నిజం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భావనలో కూడా సిట్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకనే వాళ్ళ ఆచూకీ కోసం ఇప్పుడు సురేష్ దొరికారు కాబట్టి మిగిలిన 2 కూడా దొరికేటువంటి అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ అది అంటే నాగరాజు స్థానంలో సురేష్ ఏమైనా డిఫెక్టివ్ గా వ్యవహరించారు అనుకోవచ్చా? రెండు, ఆయన ప్రతి దాంట్లో ప్రమేయం ఎక్కువగా ఉండడం, ప్రైవేటు వ్యక్తుల పాత్ర కూడా ఈ కేసుకు సంబంధించి ఉంది అనేటువంటి ఆరోపణ ఉందా ఏమైనా ఈ తాజా విచారణ ముందు నుంచి ఉంది? ఎందుకంటే ఇక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో అంటే బయట వారి సహకారం లేకుండా పోలీసులే చేయడం అనేది కొంత సాధ్యమైనటువంటి పని కాదు. అలాగే ఆ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వాడినటువంటి వెహికల్ కూడా సురేష్ సమకూర్చి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అలాగే అక్కడ శ్మశానంలో అక్కడ ఎవరైతే మే 23వ తారీఖు సాయంత్రం 8 గంటలు ఆ ప్రాంతంలో జరిగినటువంటి దహన కార్యక్రమాలు, ఆ విషయంలో కూడా సురేషే ముందుగా సెట్ చేసి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా కొంత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ సురేష్ గాని లేదంటే ఆ 2 కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కనుక పూర్తి స్థాయిలో విచారించి వాళ్ళ ఫోన్ డేటాతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కానీ వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని సిట్ కనుక విచారణను వేగవంతం చేస్తూ ఖచ్చితంగా ఈ కేసు కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అటు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా, మా కమిషన్ కూడా ఏం నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనే దానికి సంబంధించి అంటే దీనికి అంటే మొత్తం కూడా మీరు తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి నివేదికను మాకు 1 రోజుల్లో అందించాలనేటువంటి నివేదిక కూడా ఇచ్చింది. కాబట్టి ఈలోగా ఆ 2 కూడా జరిగితే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉండొచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
సాయి కృష్ణ కేసులో మాత్రం సీట్ దాదాపు దూకుడుగా వెళ్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. కానీ ఈ అంశానికి సంబంధించి సిఐ నాగరాజు మిత్రుడు సురేష్ ప్రస్తుతం సిట్ అధికారుల దర్యాప్తులో ఉన్నారు. ప్రధానంగా ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో సురేష్ ను విచారిస్తున్నారు సిట్ అధికారులు. సురేష్ నుంచి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సురేష్ పాత్రతో పాటుగా నాగరాజుతో ఉన్నటువంటి అనుబంధం, మిత్రులుగా ఎంత కాలంగా ఉంటున్నారు అనేటువంటి అంశంతో పాటు ఈ కేసులో ప్రతి దశలోనూ ప్రైవేటు వ్యక్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉండేది. పోలీసుల విధుల్లో కూడా సురేష్ తరచుగా జోక్యం చేసుకుంటూ ఉంటారు అనేటువంటి ఆరోపణ కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి సురేష్ పాత్ర పైన తాజాగా సిట్ అధికారులు మరింత సమాచారాన్ని రాబట్టేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఆయన విచారించిన తర్వాత ఇతరుల పాత్ర పైన కూడా సిట్ దూకుడుగా వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తాజాగా సాయి కృష్ణకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో నాగరాజ్ తో పాటుగా అతని మిత్రుడు సురేష్ పాత్ర ఉంది అనేది మాత్రం సిట్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి ఎంతవరకు సురేష్ పాత్ర దీంట్లో ఉంది. ప్రతి దశలో నాగరాజు మాత్రమే పూర్తి స్థాయిలో జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి నాగరాజుకు సహాయిగా ఉన్నటువంటి ఇతరులు ఎవరున్నారు, సో సురేష్ పాత్ర ఏ విధంగా ఉంది, పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం ఏ విధంగా ఉండేది, నాగరాజుతో ఉన్నటువంటి సంబంధాలపైన సురేష్ ఏ విధంగా స్పందించబోతున్నారు, లాకప్ డెత్ పరిణామాలలో సురేష్ పాత్ర ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, మరి ముఖ్యంగా మృతదేహాన్ని కనిపించకుండా చేయడంలో, మాయం చేయడంలో, లేదా దాన్ని దహనం చేయడంలో, తర్వాత ఆ బూడిదని వాటర్లో కలపడంలో, ఈ మొత్తంలో కూడా సురేష్ కీ రోల్ ఏమైనా పోషించారా, సురేష్ తో పాటుగా ఇంకా ఎంతమంది నాగరాజుకు సహాయం చేశారు అనేటువంటి కోణంలో తాజాగా సిట్ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం.